బెల్ట్ షాపులపై ఏపీ సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఆదాయం కాదని ఆరోగ్యకరమైన వృద్ధి సాధించాలని వ్యాఖ్యానించారు. లాటరీ విధానం, రిటైలర్ మార్జిన్ పెంపుపై పునఃపరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మద్యం బాటిల్ పైన ప్రత్యేక గుర్తింపు నెంబర్ ఉండాలని స్పష్టం చేశారు. బెల్ట్ షాపుల నియంత్రణకు హర్యానా మోడల్పై అధ్యయనం చేస్తున్నామని సీఎం తెలిపారు. యువతకు సరైన వేదికగా మారాలి అనే పార్టీ పెట్టినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. కొత్త పంతాను నమ్ముకొని అనేక మంది యువత నక్సల్స్ లో చేరారని, సిద్ధాంతాలను వదలలేక వేలాది మంది చనిపోయారని అన్నారు. ఐడియాలజీ సరైంది కాకపోతే అనేక ఇబ్బందులు వస్తాయి అన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జనసేన నిర్వహించిన పదవీ బాధ్యత సమావేశంలో పవన్ మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీ కోసం బలంగా నిలబడ్డారని, అందుకే మీ అందరికీ పదవులు వచ్చాయి అన్నారు. అందరూ కలిస్తేనే సమాజం తయారైందని తెలుసుకోవాలి అన్నారు. కూర్చోబెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం వృధా అన్నారు. దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శ్రీకారం చుట్టారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కాంగ్రెసేతర ప్రధానిగా అందరూ మెచ్చిన నాయకుడని కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ర్యాలీలో రామ్మోహన్ పాల్గొన్నారు. వాజ్పేయి గురించి నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. రాజకీయాలంటే కేవలం అధికారం సంపాదించుకోవడమే కాదని ఆయన చాటి చెప్పారని కొనియాడారు. తమ దేశానికి ఏం కావాలో మేం నిర్ణయించుకోగలమని స్పష్టం చేశారని అన్నారు. ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో 900 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు పనులు చేపట్టనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. వడ్డమాను గ్రామంలో వారం రోజుల్లోనే పూర్తి చేసిన నూతన రోడ్డును ఆయన ప్రారంభించారు. 6 నెలల్లో గ్రామాల్లోని పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని, వడ్డమాను సమీపంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ రానుంది అని మంత్రి తెలిపారు. విద్యుత్ ఛార్జీలను త్వరలో భారీగా తగ్గిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యులను నడ్డి విరిచారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఒకసారి విద్యుత్ ఛార్జీలను తగ్గించింది అన్నారు. మరోసారి యూనిట్ పై 50 నుంచి 60 పైసలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఏపీకి నూతన పరిశ్రమలు రావడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలియజేశారు. సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాలవారిపల్లిలో జగన్ బర్త్డే వేడుకల్లో గాయపడిన గర్భిణీ సంధ్యారాణిని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పరామర్శించారు. మహిళకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడులు చేసే సంస్కృతి వైసీపీ డిఎన్ఏలోనే ఉంది అన్నారు. దళిత మహిళపై దాడి చేయడం సిగ్గుచేటు అన్నారు. నిన్న వైసీపీ కార్యకర్తలు టపాసులు పేలుస్తుండగా గర్భిణీ సంధ్యారాణి అడ్డు చెప్పింది. దీంతో వైసీపీ కార్యకర్త అజయ్ ఆమెపై దాడి చేశాడు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిన్న జగన్ పుట్టినరోజు సందర్భంగా హంగామా సృష్టించిన వైసీపీ నేతలపై కేసు నమోదైంది. తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు రోగులకు, సిబ్బందికి ఇబ్బంది కలిగేలా నినాదాలు చేశారు. ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఆసుపత్రి సెక్యూరిటీ ఫిర్యాదుతో 20 మంది వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. పలువురు వైసీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు టీడీపీలు చేరారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలు నచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకున్నామని అన్నారు. ఎమ్మెల్యే గోవిందరావు కొత్తగా చేరుతున్న నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీకాకుళం జిల్లాలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ జక్కుల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో గోశాల ఐటీ పార్కును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. విద్యార్థుల భవిష్యత్తుకు విద్య ఎంతో అవసరమని, అన్ని రకాలుగా ఎదగడానికి విద్య ప్రధాన కారణమని మంత్రి పొన్నం హితవు పలికారు. వివిధ హోదాలో ఉన్న అధ్యాపక వర్గం తమ బాధ్యతను విద్యా బోధనలో విద్యను అందించే అంశంలో సక్రమంగా నిర్వహించాలని మంత్రి సూచించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు కావడంతోనే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, తమను ఆశీర్వదించిన ప్రజలను ఆయన అవమానిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తన గౌరవాన్ని కోల్పోకుండా మాట్లాడాలని ఆయన సూచించారు. సీఎం రేవంత్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోంది అని మంత్రి లక్ష్మణ్ తెలియజేశారు. 2 ఏళ్ల తర్వాత అధికారంలోకి రాగానే తోలు తీస్తానని కేసీఆర్ చెబుతున్నారని, ఆ పార్టీకి కండలు కరిగిపోయి తోలు మాత్రమే మిగిలి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. బీఆర్ఎస్ బలహీనపడిందని, పార్టీ ప్రతిష్ట కాపాడుకోవాలని విషయం కేసీఆర్కు అర్థమైంది అన్నారు. పాలమూరు ప్రాజెక్టు సమస్య గురించి కాదు, పార్టీ ప్రతిష్టను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ బయటకు వచ్చారని అన్నారు. ఆ ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని గతంలో ఆయన చెప్పానని గుర్తు చేశారు. ఇక 10 ఏళ్లు పాలించి 8 లక్షల కోట్ల అప్పులు చేసినా 1 ఎకరాకు నీళ్లివ్వలేదని ఎద్దేవి చేశారు.
బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ను ప్రజలు ఎప్పుడూ ఫుట్బాల్ ఆడుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రపంచ ఆటగాడితోనే ఫుట్బాల్ ఆడారని, కేసీఆర్ తో ఎలా ఆడాలో బాగా తెలుసు అన్నారు. ఇక అధికారం పోయింది అనే అక్కసుతో హరీష్ రావు మాట్లాడుతున్నారు అని అన్నారు. గ్లోబల్ ప్రచారం హరీష్ ను మించి ఎవరు చేయరు అంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఇంటికి పంపారని, రేపు కాంగ్రెస్ సరిగ్గా పనిచేయకపోయినా ప్రజలు దించేస్తారు అని సీతక్క చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ మాట్లాడారని ఇక మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన పాలనలో రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి సాధించిందని చెప్పారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అద్భుత ఆర్థిక ప్రగతి సాధించింది అన్నారు. జీఎస్డీపీ తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని దేశానికి తలమానికంగా కేసీఆర్ నిలిపారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక అరాచకత్వం జరిగిందని రేవంత్ ఆరోపించారని, రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దని హరీష్ రావు కోరారు. 2 ఏళ్ల తర్వాత అయినా కేసీఆర్ తెలంగాణ ప్రజలు గుర్తుకు వచ్చారు అని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఏడాది క్రితమే భూకంపం సృష్టిస్తానని చెప్పి ఫామ్ హౌస్ లో నిద్రపోయారని, జనం మర్చిపోతున్నారు అనే మళ్లీ బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేసిన అరాచకాలు 10 దశాబ్దాలైనా తెలంగాణ ప్రజలు మర్చిపోరు అని సత్యం ఆరోపించారు. గద్వాల్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దృష్టి సారించడం లేదని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టును ప్రభుత్వాలు గాలికొదిలేశాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాల్లో కవిత పర్యటించారు. చేవెళ్ల సేరిగూడ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలు చర్చకు దారితీశాయి. పథకం ప్రకారం భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల విధుల్లో లేని అధికారి తన సోదరిని గెలిపించడం కోసం ఎన్నికల అధికారి అవతారం ఎత్తింది. ఎన్నికల విధుల జాబితాలో పేరు లేని అనిత అలియాస్ కోహిర్ నవిత గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోలింగ్ రోజు పీఓగా విధులు నిర్వర్తించింది. ఆ రోజు ఆమె ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని తన సోదరి బొల్లారం నివేదిత ఇంద్రసేనారెడ్డికి ఓటు వేయాలని ప్రచారం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని ప్రత్యర్థులు చీర మౌనిక, గంగా భవానీ డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై వివాదం నెలకొంది. గతంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమాలను ఈ ఏడాది రద్దు చేయడంపై కార్మికులు విస్మయం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం సాదాసీదాగా వేడుకలు నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది. కేవలం జీఎం కార్యాలయానికి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించారు. గతంలో కేటాయించిన బడ్జెట్లో 70% కోత విధిస్తూ నిర్ణయం తీసుకోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలవరం, రంపచోడవరం నియోజకవర్గాలను కలిపి జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మన్యం బంద్ నిర్వహించారు. దీనికి వ్యాపార వర్తకులు, విద్యా సంస్థలు, ప్రజలు పూర్తి మద్దతిచ్చి బంద్లో పాల్గొన్నారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నేటికి నెరవేర్చలేదని ఆదివాసీ సంఘ నాయకుడు తెల్లం రామకృష్ణ అన్నారు. ఈ 2 నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తే గిరిజనులకు ఉపయోగపడుతుందని, షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న ప్రతి మండలాన్ని కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదుదారులు పోటెత్తారు. అర్జీ ఇవ్వడానికి వచ్చిన ఫిర్యాదుదారులతో సావధానంగా సమస్యలు విని పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టారు. ఏ రోజు వచ్చిన సమస్య ఆ రోజే పరిష్కరించాలి అని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమస్యలను విన్నవించేందుకు వచ్చిన వికలాంగుల దగ్గరికి కలెక్టరే స్వయంగా వెళ్లి వారి సమస్యలు విన్నారు. వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మంచానికి పరిమితమైన వికలాంగులకు 50,000 పెన్షన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో పార్క్ స్థలాన్ని ఓ డెవలపర్ అమ్ముకున్నాడు. లేఅవుట్లలో చూపిన స్థలానికి పలు రకాల డాక్యుమెంట్లు సృష్టించి వెంచర్ డెవలపర్ ఫ్లాట్గా అమర్చి అమ్ముకున్నాడు. ఇండస్ వ్యాలీ 2 గేటెడ్ కమ్యూనిటీ కాలనీ వాసుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. 670 గజాల చిల్డ్రన్స్ పార్క్ స్థలంలో నిర్మించిన కాంపౌండ్ వాల్ను, కట్టడాలను కూల్చివేశారు. హైడ్రా చర్యతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద మామిడి రైతులు ధర్నా నిర్వహించారు. మామిడికాయలు ఫ్యాక్టరీలకు సరఫరా చేసి 6 నెలలు గడుస్తున్నా నగదు చెల్లించకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజన్ మళ్లీ ప్రారంభం అవుతున్నా గత సీజన్ డబ్బులు రాకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెల్లిస్తామన్న టన్నుకు 4,000, ఫ్యాక్టరీలు 8,000ను ఇప్పటికైనా చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్త ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని వామపక్షాలు నాయకులు డిమాండ్ చేశారు. గతంలో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడానికి కేంద్రం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా నూతన చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు వామపక్ష పార్టీల రాష్ట్రాల నాయకులు నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు నారాయణ పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కుల సంఘాల శ్మశాన స్థలం కబ్జా వ్యవహారం కలకలం రేపుతోంది. మాజీ ఎంపీ బుట్టా రేణుకా స్థలం కబ్జాపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 171లోని 2.87 ఎకరాల శ్మశాన స్థలాన్ని కబ్జా చేసి ఫ్లాట్లు వేసి విక్రయిస్తున్నారు అని బుట్టా రేణుక ఆరోపించారు. కబ్జా వెనుక మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 15 రోజుల్లో కబ్జా భూమిని కుల సంఘాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో భారీ ఇన్వెస్ట్మెంట్ మోసం వెలుగు చూసింది. డబ్బులు రెట్టింపు అవుతాయి అనే ఆశతో బంధువుల్ని నిలువున ముంచేశారు. రైల్వే రిటైర్డ్ ఉద్యోగి సదరం శివకుమార్, అతని కుమారులు ప్రేమ్ సాగర్, దినేష్ కలిసి డాక్టర్ రామ్ కుమార్ కుటుంబం నుంచి 2.5 కోట్లు కాజేశారు. వసూలు చేసిన కోట్ల రూపాయలను జూదంలో పోగొట్టినట్లు తేలింది. బాధితురాలు రమ్యారాజు ఫిర్యాదుతో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. వీరి వలలో మరికొందరు బాధితులు ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. పార్టీలో స్నేహితుల మధ్య చెలరేగిన వివాదం కత్తులు దూసుకునే వరకు వెళ్లింది. విశాఖ జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లలపాలెం గాంధీ మార్కెట్ దగ్గర జరిగిన బర్త్డే పార్టీలో స్నేహితుల మధ్య గొడవ జరిగింది. యశ్వంత్ అనే యువకుడు తన స్నేహితుడు రాజ్ కుమార్ పై కత్తితో దాడి చేశాడు. మల్కాపురం పోలీసులు సదరు యువకుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. భారత్కు చెందిన అత్యంత శక్తివంతమైన రాకెట్ ఇస్రో బాహుబలి LVM-3 తన 8వ ప్రయోగానికి సిద్ధమవుతుంది. ఈ నెల 24న బాహుబలి రాకెట్ ద్వారా తొలిసారిగా అమెరికాకు చెందిన భారీ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కుదిరిన ఒప్పందంలో భాగంగా LVM-3 M6 మిషన్ ద్వారా ఈ నెల 24న 6100 కిలోల బరువున్న బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని తక్కువ భూకక్షలోకి పంపనుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఈ ప్రయోగానికి వేదిక కానుంది. ఇస్రో చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీనివాస్ ని దర్శించుకున్నారు. ఎల్లుండి బ్లూ బర్డ్ కమ్యూనికేషన్ రాకెట్ ను నింగిలోకి ప్రవేశపెట్టనుండటంతో రాకెట్ నమూనాతో తిరుమలకు చేరుకున్న ఇస్రో చైర్మన్ VIP బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని రాకెట్ నమూనాని స్వామివారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 18 రోజులకు గాను స్వామివారికి నగదు రూపంలో 1,75,47,000 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణమూర్తి తెలియజేశారు. 138 గ్రాముల బంగారం, 4 కేజీల వెండి లభించిందని ఈవో తెలియజేశారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామిని భారత మహిళా క్రికెట్ జట్టు దర్శించుకుంది. క్రీడాకారులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని క్రికెటర్లు ఆలింగనం చేసుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా క్రికెటర్లను అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయంలో అర్చనలు చేస్తాం, బ్యాట్ పట్టి క్రికెట్ ఆడదాం అంటూ పురోహితులు ముందుకు వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పురోహిత క్రికెట్ లీగ్ సీజన్ 3 ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 28 వరకు భీమవరం DNR కాలేజీ గ్రౌండ్లో పురోహిత క్రికెట్ లీగ్ జరగనుంది. క్రికెట్ లీగ్ ను ఎంపీ పాక సత్యనారాయణ, PAC చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడుకు చెందిన 20 పురోహిత జట్లు ఈ లీగ్లో పాల్గొంటున్నాయి. పురోహిత క్రికెట్ లీగ్ విజేతకు ₹1,00,000 ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. తెలంగాణలో 2 వారాలుగా చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఇదెక్కడి చలిరా బాబోయ్ అంటూ ప్రజలు వణుకుతున్నారు. రాష్ట్రంలోనే అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో 6.9 డిగ్రీలు ఉంది. 15 జిల్లాలో 10.1 డిగ్రీల సెల్సియస్ లోపే నమోదవుతుంది. వికారాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలోనూ అనేక మండలాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. మరో 3 రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాలు పెరిగాయి. 2024లో 28,626 కేసులు నమోదు కాగా 2025లో ఈ సంఖ్య 33,040కి పెరిగింది. మహిళలపైన గత ఏడాదితో పోలిస్తే 4% అధికంగా నేరాలు నమోదయ్యాయి. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 21,056 కేసులను పరిష్కరించామని రాచకొండ సిపి సుధీర్ బాబు వివరించారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఫ్రీ కమిషనరేట్గా రాచకొండను తీర్చిదిద్దామని సిపి వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులను లక్ష్యం చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల నిర్లక్ష్యానికి ఆసరాగా చేసుకుని సుధీర్ అనే వ్యక్తి డబ్బులు వసూలు చేశాడు. అలా 16 మంది ఆర్టీసీ ఉద్యోగులను సుధీర్ మోసం చేశాడు. నగరంలోని 3 కమిషనరేట్ పరిధిలో సుధీర్పై 10 కేసులు నమోదైనట్లు డీసీపీ బాలస్వామి తెలిపారు. గతంలోనూ ఉద్యోగాలు ఇప్పిస్తాను అంటూ సుధీర్ నిరుద్యోగుల నుంచి 3 కోట్లు వసూలు చేశాడు.
హైదరాబాద్ రాయదుర్గంలో డ్రగ్స్ కలకలం రేగింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని లివింగ్ గార్నెట్ పీజీ హాస్టల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 5గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 12 గ్రాముల MDMA డ్రగ్, 7 గ్రాముల ఓజీ గంజా, ఇక 6 మొబైల్ ఫోన్లు, 60,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సీనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్ నాయక్ లంచం తీసుకుంటూ ఉండగా రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్సీ సోమన్న తెలియజేశారు. డోన్ మున్సిపాలిటీ రెవెన్యూ సెక్షన్లో పనిచేస్తున్న శ్యామరాజు 6 నెలల క్రితం రిటైర్డ్ అయ్యారు. పెన్షన్ కోసం అప్లై చేసుకున్నాడు. ఇక మిగతా ప్రాసెస్ కోసం సీనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్ నాయక్ ను కలిశాడు. 30,000 ఇస్తే పని జరుగుతుంది అని చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. 30,000 లంచం తీసుకుంటూ ఉండగా వలపని పట్టుకున్నామని ఏసీపీ డీఎస్సీ సోమన్న తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఈ నెల 8న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఉరవకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రధాన పూజారి శ్రీనివాస శర్మ ఇంటిలో చొరబడిన దొంగలు 40 తులాల బంగారం, 6 లక్షల నగదును ఎత్తుకు వెళ్లారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు 10 రోజుల వ్యవధిలోనే యూపీకి చెందిన దొంగ మహమ్మద్ ఉస్మాన్ ను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 17న ఉత్తరప్రదేశ్ కు వెళ్లిన పోలీసులు అక్కడ జరిపిన కాల్పుల్లో మరో దొంగ మృతి చెందాడు. ఎట్టకేలకు ఒకరిని అరెస్ట్ చేసి చోరీ సొత్తు 3,25,000 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సిఐ నాగార్జున తెలియజేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని మోసం చేసిన 2 సుల్తానా బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నిజామాబాద్ వాస్తవ్యులు ఉషికేల విజయ్, అంబ మురళీలను అరెస్ట్ చేశామని తూర్పు మండలం డీసీపీ బాలస్వామి తెలిపారు. పేదల నుంచి 1,00,000 నుంచి 3 లక్షల చొప్పున వసూలు చేశారని 18 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఆర్డీఓ అధికారి సంతకాలను సైతం నిందితులు ఫోర్జరీ చేసి ఇళ్లు మంజూరైనట్లు నకిలీ పత్రాలు సృష్టించి 5 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్నారు అని డీసీపీ తెలియజేశారు. గుంటూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ అయింది. బెట్టింగ్ నిర్వహిస్తున్న 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 13,60,000 నగదు, ఫోన్లు, ల్యాప్టాప్ సీజ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దొంగలు రెచ్చిపోతున్నారు. అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర ఉన్న 3 అపార్ట్మెంట్లలో చోరీ చేశారు. పార్కింగ్ లో ఉన్న ఓ బైకు, 4 గ్యాస్ సిలిండర్లు ఎత్తుకు వెళ్లారు. కాగా ఎత్తుకు వెళ్లిన బైక్ స్టార్ట్ కాకపోవడంతో అక్కడే వదిలి పారయ్యారు. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాల ఆధారంగా దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గుంటూరు జిల్లా రైల్వే స్టేషన్ దగ్గర దారుణం జరిగింది. ఓ బాలికపై 4 వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ 4 నిందితులను అరెస్ట్ చేశారు. అయితే 13 ఏళ్ల ఓ మైనర్ బాలిక ఎంక్వైరీ కోసం రైల్వే స్టేషన్ కు వెళ్లగా బాలిక ఒంటరిగా ఉండడం గమనించిన 4 మాయమాటలు చెప్పి ట్రాప్ చేశారు. ఆటోలో ఎక్కించుకుని అఘాయిత్యం చేశారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుని తల్లికి విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంచిర్యాల జిల్లా ఇందారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి 23 మంది కూలీలతో వెళ్తున్న బొలెరోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా మరో 15 మందికి గాయాలయ్యాయి. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని కూలీలు తెలియజేశారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సోనియా, రాహుల్ పై దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను ట్రయల్ కోర్టు తిరస్కరించడంతో ఈడీ అధికారులు ఢిల్లీ